హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను గంగాలక్ష్మినండి. ఈరోజు గోధుమ చట్నీతో మీ ముందుకు వచ్చానండి. ఇందుకు కావాల్సిన పదార్థాలండి: ఒక కప్పు గోధుమ పిండి అండి, ఒక స్పూను శనగపప్పు అండి, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి, కొద్దిగా అల్లం అండి. ఇంకెందుకు ఆలస్యం అండి, వీడియోలోకి పదండి. గిన్నె పెట్టుకున్నామండి. నూనె వేడెక్కుతుందండి. ఒక స్పూన్ అండి ఆవాలండి. ఆవాల చుట్టుపక్కల ఆడుతున్నాయండి. ఒక స్పూన్ శనగపప్పు, ఇదిగోండి కొద్దిగా అల్లం అండి, పచ్చిమిర్చి అండి, ఇదిగోండి ఉల్లిపాయలండి, కరివేపాకు అండి. ఇదిగోండి వేగుతున్నాయండి. ఇప్పుడు శనగపిండి చట్నీ ఎలాగో అండి, గోధుమ పిండి చట్నీ కూడా అంతే అండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు శనగపిండి చట్నీ వేసుకోకూడదు కదండి. అలాంటప్పుడు ఈ గోధుమ పిండి చట్నీ వేసుకోవచ్చండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఒక పావు స్పూన్ అండి పసుపు అండి, ఇప్పుడు గ్లాసుడు గోధుమ పిండికండి 3 గ్లాసులు పోసుకోవచ్చు అండి. కొంతమంది ఏమో చిక్కగా తింటారండి, కొంతమంది ఏమో పలసగా తింటారండి. దాన్ని బట్టి చూసుకు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేగిపోనియండి, వాటర్ వేస్తున్నాను. ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు గట్టా ఈ గోధుమ పిండి చట్నీ చేసుకోవచ్చండి. అప్పుడు శనగపిండి చట్నీ వేసుకోవడానికి అవ్వదు కదండి. ఇలా గోధుమ పిండి చట్నీ ఒకసారి ట్రై చేయండి. ఒక స్పూను ఉప్పు వేసుకుంటున్నామండి. నీళ్ళు మరుగుతున్నాయండి. ఇది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఇడ్లీలో కూడా బాగుంటుంది. బాలింత్రాలు కూడా వేసుకోవచ్చండి. ఇదిగోండి గోధుమ పిండిని నీళ్ళల్లో కలిపానండి. నీళ్ళు మరుగుతున్నాయి కదండి, వేసేస్తున్నాను. అదిగోండి చక్కగా అయిపోయింది. అదిగోండి ఉడుకుతుందండి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నామండి. కరివేపాకు ఎంత వేసుకుంటే అండి అంత మంచిదండి. అదిగోండి అయిపోయిందండి.
ఇదిగోండి ఈ గోధుమ పిండి చట్నీ అంటే ఈ గోధుమ పిండి చట్నీ నచ్చితే అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.